చిలకలూరిపేట పట్టణంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సంబరాలు అంబరాన్నంటాయి. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జాతీయ జెండాని అధ్యక్షులు డాక్టర్ అరవవల్లి సురేష్ కుమార్ ఎగురవేశారు. అనంతరం మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా ఎన్నికైన కొత్తమాసు శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చేవూరి కృష్ణమూర్తి, రాజీవ్, చిలకల రామలింగేశ్వరరావు, ఆలపాటి కాళేశ తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్, ప్రముఖ గోల్డ్ మర్చెంట్ కొత్త కృష్ణ, ప్రముఖ న్యాయవాది దాసరి చిట్టిబాబు, టీడీపీ నాయకులు తోట బ్రహ్మస్వాములు గణతంత్ర వేడుక శుభాకాంక్షలు తెలియజేశారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय बोलो स्वतंत्र भारत के जय बोलो स्वतंत्र भारत के जय बोलो स्वतंत्र भारत के గణతంత్ర దినోత్సవాన్ని చాలా ప్రత్యేకంగా ఘనంగా జరుపుకుంటున్నారు. 1947లో స్వాతంత్రం వచ్చినా కూడా మనకి 1950లో మన సొంత రాజ్యాంగము అమల్లోకి వచ్చింది. ఆ రోజుని జనవరి 26, 1950న అమల్లోకి వచ్చింది. ఆ రోజుని మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖితపూర్వకమైన రాజ్యాంగము మన భారతదేశంది. ఈ సందర్భంగా భారతదేశ రాజ్యాంగాన్ని లిఖించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి అనుచరులకి, వారి సభ్యులకి కూడా మనందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మనం ఇంత స్వేచ్ఛా వాయువులతో జీవిస్తున్నామంటే కూడా మన రాజ్యాంగం వల్లనే. ఈ సందర్భంగా కూడా అందరికీ, దేశ ప్రజలందరికీ కూడా నా అభినందనలు తెలుపుతున్నాను. 1950 జనవరి 26 ఎందుకనగా 200 సంవత్సరాల బ్రిటిష్ దాస సంకలనం నుంచి మనకి స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15. ఎందరో మహనీయుల కష్టం వల్ల ఇది మనకి స్వాతంత్రం సంపాదించాం. కానీ మనకంటూ రాజ్యాంగం లేదు. కాబట్టి దీన్ని రచించడానికి బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఈ రాజ్యాంగాన్ని రచించి భారతీయులందరికీ స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్రం, హక్కు, విద్యా హక్కు, అన్ని హక్కులు ఈ రాజ్యాంగం ద్వారా కల్పించబడినవి. కాబట్టి మనకి నిజమైన స్వాతంత్రం జనవరి 26. కాబట్టి మనం దీన్ని అతి పవిత్రంగా, ఎంతో ముఖ్యమైన పర్వదినంగా చేసుకుంటున్నాం. జై హింద్. మేమెప్పుడు కూడా బయటపడి కనిపించాలనుకోము అని చెప్తారు. అలాగే ఆయన వస్త్రధారణ గురించి వ్యతిరేకించి వస్త్రధారణను చులకనగా మాట్లాడినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, అమ్మా మీరు బాహ్య సౌందర్యం చూస్తారు, మేము అంతః సౌందర్యం చూస్తాము, అందువల్ల మేము వస్త్రధారణకి తగిన ప్రాధాన్యత మేము ఇవ్వము అని చెప్తారు. అలాగే ఒక మహిళ వివేకానందుని ప్రసంగం విన్న తర్వాత ఆమె ఏం చెప్పారు, నేను మిమ్మల్ని భర్తగా పొంది ఒక బిడ్డను కనాలనుకున్నానన్నాడు. తల్లి, నువ్వే నన్ను బిడ్డగా భావిస్తే ఇప్పుడే నేను నీకు బిడ్డనైపోతాను, నువ్వు మళ్ళీ అంత కష్టపడి కనాల్సిన అవసరం కూడా లేదు అని చెప్తాడు వివేకానందుడు. అలా మన దేశం నుంచి, మన దేశం యొక్క గొప్పతనం గురించి అనేక మంది చెప్పారు. అలాగే ఈ బానిస సంఖ్యల నుంచి పెంచినందుకు అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు, కాంతియా తోపే, ఝాన్సీ లక్ష్మీబాయి, బాలగంగాధర్ తిలక్, ఇలా మహావీరులు, మహానుభావులు ఎందరో మన స్వాతంత్ర సమరంలో పాల్గొని అసువులు బాసి భగత్ సింగ్. మాతరం, వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం. రేపు 26వ తారీఖు జనవరి 26 రిపబ్లిక్ డే, అనగా భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం మనందరం కూడా. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్. నియోజకవర్గ ప్రజలకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత రాజ్యాంగం మన దేశానికి కల్పించిన హక్కులను విధులను అందరూ సద్వినియోగం చేసుకోవాలని, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వంతో అందరూ మెలగాలని, తద్వారా భారతదేశ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ ఉన్నారు. అందరికీ నమస్కారములు. చిలకలూరిపేట పట్టణ ప్రజలకి, పట్టణ ప్రముఖులకి
అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మీ స్వర్ణ జ్యువెలర్స్ కృష్ణ. నియోజకవర్గ ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా భారతదేశ 76వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాల కంటే కూడా చాలా గొప్పది. ఏ దేశంలో లేని లిఖిత రాజ్యాంగం మన దేశంలో ఉంది. పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఈ రాజ్యాంగం అనేది, ఈ రాజ్యాంగంలో ఈ దేశంలో ఉన్న కులమత వర్గం అందరూ కూడా సమైక్యంగా ఉన్నారంటే ఆ రాజ్యాంగమే ముఖ్యం. అటువంటి రాజ్యాంగంలో, అటువంటి దేశంలో మనం ఉన్నందుకు మనందరం గర్వపడుతూ ఈ దేశ ఔన్నత్యకి, ఈ దేశ సర్వతోముఖాభివృద్ధికి, వికసిత్ భారతదేశానికి, వికసిత్ ఆంధ్రప్రదేశ్కి మనందరం అంకితభావంతో పనిచేయాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ 76వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై భారత్.